సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అభివృద్ధి మంత్రి పవన్ కళ్యాణ్ గారు గ్రామాలకి సుమారుగా 4,000 పైసలు కోట్లు శాంక్షన్ చేశారు. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు ఎన్ఆర్జీఎస్ కింద మన భీమవరం నియోజకవర్గానికి 70 కోట్లు శాంక్షన్ చేశాం. ఎక్కడ అభివృద్ధి విషయంలో గాని సంక్షేమ విషయంలో గాని వెనకంజి వేసేది లేదు అని చెబుతుంది ఈ 100 రోజులు పరిపాలించిన ప్రభుత్వం. ఈ 100 రోజుల్లో చేసిన కార్యక్రమాలు రాగల రోజుల్లో చేసి త్వరలోనే రోడ్లు మరమ్మత్తు. గత ప్రభుత్వం ఏమి చేసిందయ్యా అంటే గ్రామాల్లో ఒక సిమెంట్ రోడ్డు కూడా వేయలా, మెయిన్ రోడ్లలో ఎక్కడ ఒక తట్ట మట్టి వేయలా. ఈ రోజు రోడ్డు మీద వెళ్ళడానికి నరకం అనిపించవలసి వస్తుంది. దాని మీద మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసి 1000 కోట్లు పెట్టి రోడ్లన్నీ కూడా మరమ్మతు చేసి ఆలోచన చేస్తున్నాం. ఆ పనులన్నీ కూడా త్వరలో మొదలు పెడతామని చెప్పి తెలియజేస్తున్నాం. మన భీమవరం మున్సిపాలిటీ కొత్తగా వచ్చారు కమిషనర్ గారు. ఉదయం 6 గంటలకే వార్డులకు వెళ్ళి వార్డులో ఏ సమస్య ఉంది, పారిశుద్ధ్యం ఎలా ఉంది, నీళ్ళు అందుతున్నాయా, మీకేమన్నా ఇబ్బందుల్ని స్వయంగా తిరిగే కమిషనర్ తీసుకొచ్చి వేశాం మన భీమవరానికి. వారి ఆధ్వర్యంలో ఎక్కడ సమస్య లేకుండా ఒక నెలల లోపల భీమవరాన్ని పరిశుభ్రమైన భీమవరంగా తయారు చేస్తారు ఆయన. అలాగే భీమవరానికి 100 కోట్లు పెట్టి అమృత స్కీములో మంచినీళ్ళు పైప్ లైన్ వేశాం. అది ఇంకా కంప్లీట్ అవలా. అది మన ప్రభుత్వం వచ్చినప్పుడు శాంక్షనే, మధ్యలో వచ్చిన ప్రభుత్వం చేయలేదు. ఇప్పుడు మనం ఆ పని పూర్తి చేస్తాం. అలాగే 46 కోట్లు పెట్టి అమృత స్కీమ్ శాంక్షన్ చేసి ఈ వార్డులో ప్రధాన సమస్య మంచినీళ్ళ సమస్య. మీ అందరికీ ఒక శుభవార్త ఏంటంటే ఈ వార్డులో ఉన్న వాళ్ళందరికీ ఇక్కడే ఒక ఓహెచ్ఆర్ నిర్మిస్తాం త్వరలో. ఇక్కడ ఓహెచ్ఆర్ నిర్మించినట్లయితే అటు విశాఖపడేరు వరకు చివరున్న ఇంటికి కూడా మంచినీళ్ళు అందించే అవకాశం వస్తుంది. ఆ కార్యక్రమం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే మన భీమవరం పట్టణంలో వందలాది మంది డయాలసిస్ పేషెంట్లు డయాలసిస్ చేయించుకోలేక తణుకు, తాడేపల్లిగూడెం, విజయవాడ, ఏలూరు, కాకినాడ వెళ్ళవలసి వస్తుంది. డయాలసిస్ పేషెంట్ అంటే నడవడమే కష్టం. అటువంటి పేషెంట్ అంత దూరం వెళ్ళి వైద్యం చేయించుకోవాలంటే చేయించుకునే ఆర్థిక పరిస్థితి వాళ్ళకు ఉండట్లా. దాని మీద ఆలోచన చేసి భీమవరం గవర్నమెంట్ హాస్పిటల్లో సొంతంగా డయాలసిస్ సెంటర్ పెడతానని చెప్పి అనౌన్స్ చేశాను. దానికి గవర్నమెంట్ హాస్పిటల్ వారు మిషన్లు మేమే ఇస్తాం, డాక్టర్లు మేమే ఇస్తాం, మీరు 1 కోటి రూపాయలతోటి రూము ఏర్పాటు చేసి లిఫ్ట్ పెట్టి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వండి అని చెప్పారు. అది ఇంకా ప్లాన్ ఈ వారంలో వస్తుంది. రాగానే మన భీమవరంలో డయాలసిస్ పేషెంట్లు అందరికీ కూడా ఇది శుభవార్త అని చెప్పి తెలియజేస్తున్నాం. ఏ పని చేసినా ఒక ఆలోచన, అభివృద్ధి ధ్యేయంగా పనిచేయటం. నిన్న ఎల్విఎన్పురం వెళ్ళా, అక్కడ మంచినీటి ట్యాంక్ లేదు, వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. వెంటనే వారికి ట్యాంక్ శాంక్షన్ చేశా. అక్కడ దురదృష్టవశాత్తు ఒక పేదవాడు జీడిపిక్కల లారీ మీద వెళ్ళి 7 మంది మరణిస్తే దాంట్లో అతను ఉన్నాడు. 7 ఒకేసారి మరణించారు. ఆ ఇంటికి వెళ్ళి పలకరిస్తాకి వెళ్తే ఆ కుటుంబ గాథ చూస్తే కడుపు తరుక్కుపోయింది. 2 పిల్లలు, భార్య, తల్లి, యజమాని మరణించాడు. వాళ్ళ బతుకు ఏమైపోతుందో ఒకసారి ఆలోచన చేయండి. వెంటనే స్పందించి వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేయించా.
రేపు వారమే ఇల్లు మొదలుపెట్టి కట్టించిస్తా అంటే నా ఆలోచన ఎలా ఉంటుందంటే భీమవరం నియోజకవర్గంలో ఏ పేదవాడు బాధపడినా వాడిని ఆదుకోవాలని ఆలోచన చేస్తాం. అలాగే పేద విద్యార్థులు చదువుకుంటే అభివృద్ధి చెందుతారని భీమవరం నియోజకవర్గంలో ఏ పేద తల్లైనా సరే బిడ్డను చదివించుకోలేకపోతే డబ్బులు లేకపోతే మా దగ్గరకు వస్తే వాళ్ళ ఫీజులు కూడా నేనే కడతానని చెప్పి తెలియజేస్తున్నా. అంటే భీమవరం నియోజకవర్గంలో ఆర్థిక ఇబ్బందులతో ఎవరు ఇబ్బంది పడకూడదు, వారందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని ఆలోచన చేస్తున్నాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. మన చంద్రబాబు నాయుడు గారు, మన నరేంద్ర మోడీ గారు, మన పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ 5 సంవత్సరాల్లో కూడా మన నియోజకవర్గాన్ని సుందరవనంగా తయారు చేస్తాను. వీరందరి సహకారం తీసుకుని ప్రజల కోసం ప్రజలు కావాలని ఎన్నుకోబడినటువంటి కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన ఏ విధంగా సాగించారు అనేది మరి మన ఎమ్మెల్యే గారు పూర్తిగా మీకు నిర్లక్ష్యంగా వివరిస్తారు. అందులో భాగంగా మన పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏ విధంగా త్యాగం చేశారనేది కూడా అందరూ కూడా చాలా మంది పెద్దలు, అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఆ రోజు కొనేయడం జరిగింది. ఆ యొక్క ఫలితాలే ఈ రోజు మనందరం కూడా స్వేచ్ఛావాయులు పెంచుకున్నాయి. ఇందాక మన పెద్దలు చెప్పినట్టు 1947 స్వాతంత్రోద్యమంలో ఏ విధంగా మరి స్వాతంత్రం వచ్చినట్టు పండుగ జరుపుకున్నామో ఆ విధంగా ఆ రోజు దేశం మొత్తం జరుపుకుంటే ఈ 2024లో బ్రిటిష్ వాళ్ళు తలదన్న విధంగా మరి 2019 2024 వరకు మన నెత్తి మీద పిడుగుపడే విధంగా భస్మాసుర హస్తంలాగా రాష్ట్రాన్ని ఏ విధంగా కూలీ చేశారు, రాష్ట్రం యొక్క భవిష్యత్తుని ఏ విధంగా నాశనం చేశారు, రాష్ట్రంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తుని ఏ విధంగా అంధకారంలోకి తొక్కారు, రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల్ని మరి ఇంకొక 20 సంవత్సరాలు అయినా సరే వాళ్ళు ఏ విధంగా కూడా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ముందుకు రాలేనటువంటి పరిస్థితికి ఏ విధంగా తీసుకొచ్చారు. మరి మన రాష్ట్రంలో ఇప్పటి వరకు మాకు తెలిసి సుమారు 30 సంవత్సరాల నుంచి మాకు మేము రాజకీయానికి పడాలి, రాష్ట్రంలో ఉన్న ఒక పేద వర్గాలందరూ కూడా మరి ముందుకు వెళ్ళాలంటే చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో మనందరూ నడవాలని చెప్పేసి ఆయన తీసుకున్న నిర్ణయానికి మరి జనసేన పార్టీ జనసేన నాయకులు ఏ విధంగా కట్టుబడి ఉన్నారో దాని అందరినీ కూడా మరి టీడీపీ బీజేపీ అదేవిధంగా ప్రజలందరూ కూడా ఆశీర్వదించి మరి ఘన విజయం చేకూర్చినందుకు ఈ 100 రోజులు కూడా మనం ఎంతో ప్రశాంతతగా మరి రానున్న రోజుల్లో ఆశాజనకంగా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా ఆశించాము. అంటే మనకి ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు దాటింది. ఈ 100 రోజుల్లో మనం సాధించినటువంటి అంటే ప్రభుత్వం ద్వారా పొందినటువంటి పథకాలు కావచ్చు, విజయాలు కావచ్చు, ఆ కృషిని అంతటినీ కూడా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఇది వారం రోజులతో పాటు జరుగుతుంది. మనందరికీ తెలుసు ప్రభుత్వం ఎంత స్పీడ్గా స్పందిస్తుందనేది కూడా మనం గత 10 రోజుల క్రితం మనకు వచ్చినటువంటి విజయవాడలో వరదలు వచ్చినట్లయితే ఆ రోజు మంత్రులు కావచ్చు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 10 రోజుల పాటు రాత్రి పగలు అక్కడే ఉండి ఎలా చేశారో మనకు తెలుసు. అందులో మనం మున్సిపాలిటీ నుంచి కూడా దాదాపుగా 125 మంది వర్కర్స్, అలాగే ఇక్కడ ఇంజనీర్స్ ఏఈ దగ్గర నుంచి ఎంఈ వరకు ఇంజనీర్స్ కావచ్చు, అలాగే శానిటేషన్ కావచ్చు, అలాగే మన వెహికల్స్ కానీ ఇలా ఈ విధంగా మనం 123 మున్సిపాలిటీ నుంచి కూడా అక్కడ పంపించి యుద్ధ ప్రాతిపదిక పైన ఆ విజయవాడలో మళ్ళీ జనజీవన ప్రవర్తనలోకి నార్మల్గా వచ్చే విధంగా పరిస్థితులన్నీ కల్పించడం జరిగింది. ఈ విధంగా ప్రతి విషయంలో అంటే ఒక్కొక్క రంగంలో ప్రభుత్వం ఎంత స్పీడ్గా స్పందించి తక్షణమే ఎలా చేస్తుందో తెలుసు. అదే సందర్భంగా మన మున్సిపాలిటీ నుంచి కావచ్చు, మన జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచి కావచ్చు దాదాపుగా 1.5 లక్షల భోజనం ప్యాకెట్లు పంపించడం జరిగింది. మన మున్సిపాలిటీ నుంచి అయితే 2 లక్షల వాటర్ బాటిల్స్ పంపించాం. ఈ విధంగా అంటే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇమ్మీడియట్గా స్పందించి గవర్నమెంట్ అంతా కలగా చర్యలు తీసుకుంటుంది. అలాగే పెన్షన్స్ చూసాం. మొదటిసారి రాగానే 7,000 రూపాయలు పెంచడం జరిగింది. తర్వాత 4,000 రూపాయల పెన్షన్ కంటిన్యూ చేస్తూ అలా ఉంది. ఈ విధంగా చాలా ఉన్నాయి కార్యక్రమాలు. వాటన్నింటి గురించి మన గౌరవ ప్రజాప్రతినిధులతో పాటు మన సచివాలయ సిబ్బంది కూడా అందరూ ఆ వార్డులో ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళి వీటిని వివరించడం జరుగుతుంది. ఇది వారం రోజుల పాటు జరిగే కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాను.